దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన మీకు నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ దినం కొరకు ప్రభు సిద్ధపరిచిన దేవుని వాక్యము జకరియా గ్రంథము 8వ అధ్యాయం 13వ వచనం. నేను మిమ్మును రక్షింతును, భయపడక ధైర్యం తెచ్చుకొనుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనల్ని ఎంతగానో ప్రేమించి తన యొక్క ప్రేమ కలిగినటువంటి హృదయములో నుండి మనకు ఈ వాగ్దానాన్ని తెలియజేస్తూ ఉన్నారు. నేను మిమ్మల్ని రక్షింతును, భయపడక ధైర్యం తెచ్చుకొనుడి అనే మాటను గమనించారా? ఎంతోమంది జీవితాల్లో భయము, అధైర్యము పనిచేస్తున్నటువంటి కాలం ఇది. అపవాది మనుషులను భయపెడతాడు, తర్వాత అధైర్యపరుస్తాడు. నీ కుటుంబంలో భయము, అధైర్యము ఏ విషయాల్లో ఉన్నాయి? ఏ పరిస్థితుల్లో నువ్వు ఆ విధంగా కొట్టుమిట్టాడుతున్నావు? నా ప్రియమైన దేవుని బిడ్డ, నీ ప్రతి పరిస్థితిలో కూడా నిన్ను భయపెట్టి అధైర్యపరిచి కృంగదీయాలని అపవాది యొక్క లక్ష్యం. కానీ దేవుని యొక్క ఉద్దేశము, దేవుని ప్రేమ, నేను మిమ్మల్ని రక్షింతును. రక్షణ అనేది ఆత్మీయంగాను శారీరకంగాను రెండు రకాలుగా ఉంటుంది. ఆత్మీయమైన రక్షణ మన పాపముల నుండి మనల్ని విమోచించి విడిపించి వాటిని పవిత్రపరిచి దేవుడు నిత్య రాజ్యం కొరకు మనల్ని సిద్ధపరచడం, దేవుని రాజ్యానికి వారసులుగా మనల్ని మార్చడం. అలాగే మన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి మనము దెబ్బతినకుండానట్లు ఈ లోకములో అపవాది యొక్క చేతుల్లో, వాడి తంత్రాల్లో పడి జీవితాలు, కుటుంబాలు నాశనము కాకుండానట్లుగా దేవుడు మనల్ని తన రక్షణను ఉంచి కాపాడుతాడు. ఇటు ఆత్మీయమైన రక్షణ, అటు ఈ లోకపరమైన శారీరకమైన రక్షణ, ఈ రెండు మనకు అవసరమై ఉన్నాయి. చాలామంది జీవితాల్లో ఒకటి ఉంటే మరొకటి ఉండదు. కానీ ప్రభు తనిచ్చే రక్షణ రెండు రకాలుగా కూడా దీవెనకరంగా ఉంటుంది. ఈ లోకంలో ఆ రక్షణ కార్యాన్ని మనము అనుక్షణము అనుదినం అనుభవిస్తాం. అలాగే రాబోతున్నటువంటి నిత్యరాజ్యంలో కూడా ఆ రక్షణ అనుభవాన్ని మనం కలిగి ఉంటాం. దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నా దేవుని వాక్యం వింటున్న మీరు భయపడకండి, అధైర్యపడకండి. దేవుడిచ్చే ధైర్యము, దేవుడిచ్చే బలము ధరించుకోండి. దేవుని బట్టి ధైర్యం కలిగి ఉండండి. మన కన్నులకు అదృశ్యమైనటువంటి ఆయన రక్షణ, ప్రొటెక్షన్, మన కన్నులకు కనబడని ఒక కంచెని దేవుడు ఉంచాడు. ఎలీషా చుట్టూ అగ్ని, గుర్రములు, రథములు కావలి ఉన్నట్లు అతని దగ్గర పనివాడు తెలియక కలవరపడ్డాడు. ఎలీషా ప్రార్థిస్తే దేవుడు ఆ పనివాని కనులు తెరిచినప్పుడు తన చుట్టూ ఉన్న అగ్ని, గుర్రములు, రథములను పనివాడు చూడగలిగాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కంటికి కనబడని ఒక కాపుదల దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉంచాడు. ఆయన దూతల సంరక్షణ, ఆయన రెక్కల నీడ, ఆయన కాపుదల మనకున్నది. ఇజ్రాయెల్ని కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఎంతో శ్రద్ధ పెట్టి మన యందు ఆయన ప్రేమను నిలిపి ఉంచి మనల్ని కాపాడుతాడు. రాకపోకల్లో కాపాడుతారు, ఒంటరిగా ఉన్నప్పుడు కాపాడుతారు, ఎల్లప్పుడూ ప్రభువు మనల్ని కాపాడుతారు. కనుక దేవుని కాపుదలకు మీ జీవితాలను అప్పగించుకోండి. భయపడక ధైర్యం తెచ్చుకోండి. ప్రభువు మిమ్మల్ని, మీ పిల్లల్ని, మీ కుటుంబాన్ని రక్షిస్తాడు. వ్యాపారమును, ఉద్యోగమును, చేతి పనిని రక్షిస్తాడు. ఆయన సంరక్షణ ఎల్లప్పుడూ మీ కుటుంబానికి ఉంటుంది. జరుగుతున్న పరిణామాలను బట్టి అధైర్యపడద్దు. ఇప్పుడు ఇలాగే ఉంటుంది అని అనుకోవద్దు. ప్రతి పరిస్థితిలో కూడా దేవుడిచ్చే సంరక్షణని మీరు అనుభవించుదురుగాక. ప్రభు మిమ్మల్ని అన్ని విషయాలలో రక్షించునుగాక. ఆమేన్, ఆమేన్.